రాఘవేంద్ర, ఎలా చూడొచ్చు? హరీష్ రావు ముందుగానే ఊహించినట్లుగా కనిపిస్తుంది. ముఖ్య నేతలందరికీ కూడా నోటీసులు ఇచ్చి వేధించడం తప్ప మీ ముందు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేక ఇదంతా చేస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యలను మనం చూస్తూ ఉన్నాం. అనుశ్రీ, కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. ఖచ్చితంగా కక్ష సాధింపులో భాగంగానే తమ పార్టీ నేతలకు సిట్ నోటీసులు ఇస్తూ వస్తుందన్న అంశాన్ని కూడా పదే పదే ప్రస్తావిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా నోటీసులు అందినట్టుగా ధృవీకరించాయి. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్లోని సిట్ ముందు కేటీఆర్ హాజరు కాబోతున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందు నుంచి కూడా తాము ఊహించాం, ఖచ్చితంగా విచారణ ఎదుర్కొంటామన్న అంశాన్ని కూడా ప్రధానంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అయితే కేసుకు సంబంధించి 2 ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతుంది. ఇప్పటికే 4 పోలీసు అధికారులను కూడా విచారించారు, వారిని అరెస్ట్ చేశారు. కోర్టు వాళ్ళకి బెయిల్ కూడా ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతం అయితే సిట్ని ఏర్పాటు చేశారు. వీలైనంత వరకు ఈ విచారణ ముగించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. అయితే వరుసగా నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతూ వస్తుంది. ఖచ్చితంగా కక్ష సాధింపులో భాగంగానే పార్టీ ముఖ్య నేతలకు అందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా తాము ఈ అంశాలను లేవనెత్తున్నాం, వాటి నుంచి డైవర్షన్ చేసేందుకే నోటీసులు ఇస్తున్నారు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మనకంటున్న సమాచారం ప్రకారం రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ముందు కేటీఆర్ హాజరు కాబోతున్నట్టుగా మన సమాచారంతో ప్రస్తుతం ఆయన సిరిసిల్ల పర్యటన ఉన్నారు. ఇవాళ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ఉదయం సిట్ ముందు కూడా విచారణ ఎదుర్కోబోతున్నారు. అనుశ్రీ, రాఘవేంద్ర, ఈ కేసుకు సంబంధించి చూస్తే గనక ఇదంతా పోలీసుల వ్యవహారం, దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదని బీఆర్ఎస్ చెప్తూ ఉంటే, ఈటల లాంటి నేతలు ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమే, కానీ దీన్ని కక్ష సాధింపుగా కాకుండా ప్రాపర్గా చేయాలి అన్న వాదనలు కూడా చూస్తున్నాం. దీని ఇంటెన్సిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా ఇది కొంత పొలిటికల్ గా విమర్శలకు తావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తమకు ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి తమకు ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇది లీగల్ గానే జరుగుతుంది, అఫీషియల్ గానే జరుగుతుంది విచారణ అంశాన్ని వాళ్ళు పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం దీన్ని తప్పుపడుతూ వస్తుంది. ఉద్దేశపూర్వకంగానే కొందరిని టార్గెట్ చేస్తూ సిట్ నోటీసులు జారీ చేస్తుంది, విచారణ పేరుతో వేధిస్తుందన్న అంశాన్ని కూడా పదే పదే ప్రస్తావిస్తున్న పరిస్థితి. అయితే మరోవైపు బీజేపీ కూడా ఈ అంశానికి సంబంధించి పలు అంశాలను లేవనెత్తుంది. ఖచ్చితంగా దీన్ని విచారణ చేయాలన్న అంశాన్ని కూడా ప్రస్తావిస్తుంది. అదే సమయంలో ఎటువంటి రాజకీయాలకు తాముంటుందన్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి. మొత్తం మీద మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అనేది కొంత పొలిటికల్ గా తెలంగాణలో హిట్ పుట్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేటీఆర్ కు తాజాగా నోటీసులు అందాయి, రేపు ఆయన విచారణ ఎదుర్కోబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని ధీటుగా విమర్శించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అనుశ్రీ, అయితే ఇన్నాళ్ళు స్పీడప్ చేయని ఈ కేసుని ఆల్ ఆఫ్ సడన్ మున్సిపల్ ఎన్నికల ముంగిట్లో స్పీడ్ చేయటాన్ని ఒక పొలిటికల్ ప్రెషర్ గా బీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎలా చూడొచ్చు ఈ వాదనని? అంటే ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు అయితే గతంలో సాధారణంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ అంశానికి సంబంధించి కేసు నమోదైంది, విచారణ కూడా మొదలైంది. 4 పోలీసు అధికారులను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారంతా కూడా విచారణ ఎదుర్కొన్నారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసింది. ఈ కేసు వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో సిట్ ని ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకు, ప్రజెంట్ ఎమ్మెల్సీలకు, అదేవిధంగా ముఖ్య నేతలకు కూడా వరుసగా నోటీసులు ఇస్తున్న పరిస్థితి. దీన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటూ ఒకవైపు ప్రభుత్వం అయితే టెక్నికల్ గా లీగల్ గానే ముందుకు వెళ్తున్నాం సిట్ ద్వారా అన్న అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ మాత్రం కేవలం రాజకీయ కక్ష సాధింపు భాగంగానే తమ పార్టీ ముఖ్య నేతలకు నోటీసులు ఇస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని పక్కకు పట్టించే ప్రయత్నం చేస్తున్న అంశాన్ని కూడా వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి. అయితే దీని విషయంలో లీగల్ గా ముందుకెళ్లాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం మనకు కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. రైట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు అందించింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరవ్వాల్సిందిగా పేర్కొంది. ఇంతకు ముందే హరీష్ రావు కూడా ఈ విచారణను ఫేస్ చేసిన పరిస్థితి. అదే సమయంలో ఎన్నికలకు ముందు ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలాంటి ఒక పద్ధతిని ఎంచుకుంది ప్రభుత్వం అన్న ఆరోపణలు హరీష్ రావు చేసిన సంగతి మనకు తెలిసిందే. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్, మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శేఖర్, ముందు హరీష్ రావును విచారించారు, ప్రస్తుతం కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు, తర్వాత కేసీఆర్ ను కూడా పిలిచే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎలా చూస్తోంది బీఆర్ఎస్ ఈ మొత్తం పరిణామాలని?
ఎస్ అనుశ్రీ, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కక్ష సాధింపు చర్యగానే ఈ చర్యలన్నింటినీ భావిస్తుందని చెప్పుకోవచ్చు. 2023 ఎన్నికలకు ముందు కొంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఆ ఫోన్లు ట్యాప్ అయినటువంటి రికార్డులను విని రాజకీయం చేశారు, ఎన్నికల్లో వాటిని ఉపయోగించుకున్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి వచ్చి తన ఫోన్ ట్యాప్ అయినట్లుగా అక్కడ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత డిఎస్పీ ప్రణీత్ రావుని మొదట అరెస్టు చేశారు. అప్పటితో మొదలైనటువంటి అరెస్టుల పర్వం, అధికారులను అరెస్టు చేశారు. అట్లాగే కొంతమంది పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రికి, అట్లాగే మాధవరం కృష్ణారావు కుమారుడికి మొదటగా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించారు. వాళ్ళ విచారణ పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రభాకర్ రావు కావచ్చు, మిగతా ఉన్నతాధికారులందరి విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, వాళ్ళ కేసులు కోర్టులో ఉన్నాయి. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు కోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో అరెస్టు చేయకూడదు, తదుపరి విచారణ చేపట్టకూడదు అన్నటువంటి ఆదేశాలు హరీష్ రావుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. దాని తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా హరీష్ రావుకి అనుకూలంగా వచ్చింది. కానీ ఈ విచారణ ఒకవైపు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి విషయంలో. ఈ సిట్ ఇప్పుడు మళ్ళీ హరీష్ రావుకి రీసెంట్గానే మొన్న నోటీసులు 20వ తేదీన నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు స్పందించినటువంటి హరీష్ రావు కక్ష సారింపు చర్యగానే భావిస్తున్నాము అన్నట్లుగా ఆయన ప్రకటించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణ ముందు ఆయన హాజరయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 7:30 గంటల ప్రాంతం వరకు కూడా దాదాపు 7:30-8 గంటల పాటు సిట్టు విచారణలో ఆయన పాల్గొన్నారు. అధికారులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. అట్లాగే నేను రివర్స్ అధికారులను కొన్ని ప్రశ్నలను అడిగాను. కావాలంటే వీడియో రికార్డు జరిగింది కాబట్టి ఆ వీడియో రికార్డులన్నింటినీ బయట పెట్టండి అంటూ హరీష్ రావు డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ చూసాము. ఇక హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భము, అట్లాగే బొగ్గు సింగరేణికి సంబంధించి కోల్ ఏదైతే టెండర్ల వ్యవహారం ఉందో ఆ టెండర్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఉన్నారు అని ఆరోపణలు చేసినందుకే, ఆ బయట పెట్టినందుకే మా మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా నోటీసులు ఇస్తున్నారు అన్నట్టు, నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా సిట్టు మీద, ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరవుతారు అన్నట్లుగానే తెలుస్తూ ఉంది. మరి దాని తర్వాత పరిణామం ఎట్లా ఉంటుంది, సిట్టు విచారణలో కేటీఆర్ ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శేఖర్.